హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ ఎంబీకే వ్లాగ్స్. ఈరోజు స్పెషల్గా మనం కేఎఫ్సి చేసుకుందాం. కేఎఫ్సి స్టైల్ చికెన్ చేసుకుందాం మనం. ఓకేనా? చలో, వెల్కమ్ టు మై కిచెన్. ఓకే, మన కేఎఫ్సి కోసం మనం ఆల్రెడీ ఇంకో చికెన్ లాలీపాపులు తెచ్చుకుని చక్కగా ముద్దు ఉన్నది. వీటిని ఇది చక్కగా మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీని. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, మసాలా, చాట్ మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసి నానా రకాల మసాలాలు వేసి కలిపేసి అయితే పెట్టుకున్నాం శుభ్రంగా దీన్ని. ఓకేనా? ఇప్పుడు దీన్ని పొయ్యి మీద మనం పానీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తర్వాత దీన్ని తగ్గ క్రిస్పీ తయారు చేద్దాం మనం. ఇప్పుడు మనం కేఎఫ్సీ కోసం అని చెప్పేసి ఒక ఆల్ మిక్చర్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం. దీంట్లో నేను ఏమేమి చేసుకున్నానంటే కొద్దిగా అటుకులు, అలాగే ఒక బ్రెడ్, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్ యాడ్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇవి మన స్టైల్లో చేద్దాం. ఇది ఆల్ మిక్చర్ పౌడర్ అనమాట. ఇది మెయిన్ కావాల్సింది ఏంటంటే అటుకులు, బ్రెడ్, ఈ రెండు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనం పొయ్యి మీద పెడదాం బాండి. ఇప్పుడు వెలిగిద్దాం మనం స్టవ్. ఓకే, పోసేద్దాం ఆయిల్. ఆయిల్ విషయంలో కాంప్రమైజ్ అవును అసలు అండి. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడవడం వల్ల మన దీనికి ఎంత బాగా వేడేది అంత మంచిది అనమాట. ఈలోపు మనం ఈ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడరు, ఇందులో వేసుకొని నానబెట్టుకుందాం. ఈలోపు ఇది బాగా పట్టింది వీటికి. ఈలోపు ఆయిల్ వేడవనిద్దాం. ఆయిల్ బాగా వేడైంది కదా. ఇప్పుడు మనం ఒక్కో పీస్ తీసుకుని చక్కగా ఆల్రెడీ మనం ఒకసారి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, కొంచెం కూల్ వాటర్ తీసుకోవాలి. మనం కూల్ వాటర్ తీసుకుని మళ్ళీ ఒక్కో కూల్ వాటర్లో ముంచుకోవడం, మళ్ళీ ఇందులో బాగా మళ్ళీ అంటించుకోవాలి. బాగా పౌడర్ ఇందులో బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. అది అలా రెండు మూడు సార్లు అందులో ముంచుకోవడం, మళ్ళీ అంటించుకోవడం. అప్పుడు దీనికి మనం వేసేది కరెక్ట్గా కట్టుకుంటుంది అనమాట. అలా ఒక్కో పీసు ఈజీగా తీసుకోవడం, అలా కళాయిలు వేసుకోవడం అనమాట. అది అలా కళాయిలు వేసుకోవడం అనమాట. ఒక్కో పీస్ అలా ఒక్కో పీస్ వేసుకోవాలన్నమాట. చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా తినేటప్పుడు చాలా సుఖంగా ఉంటుంది. ఓకే, ఫ్రై అవుతున్నాయి బాగానే. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం మన ఎందుకంటే రెడ్ కలర్ యాడ్ చేయలేదు కదా. అదే హోటల్స్లో అనుకో రెడ్ కలర్ యాడ్ చేసేస్తారు. అది కలర్ యాడ్ చేయకూడదు, చాలా ప్రమాదకరం. అది కలర్ అసలు ఎప్పుడు యాడ్ చేయకూడదు. అదే హోటల్స్లో అనుకో ఇది బాగా తిక్కు రెడ్ కలర్లో కాపాడుతుంది. ఎందుకు కాపాడుతుంది? వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. ఎప్పుడు కూడా ఫుడ్ కలర్ యాడ్ చేయకూడదు. నీకు న్యాచురల్గా చేసి ఇదే కలర్ వస్తుంది. రెడ్ కలర్ వచ్చిందంటే అది కేఎఫ్సీ కాదు, అది అదంతా ఈ విషయంలో సమానం. అది ఇప్పుడు కూడా ఇప్పుడు మన పీసెన్స్ బాగా ఎంత క్రిస్పీగా రోస్ట్ అయిందో, కానీ రెడ్ కలర్ రాలేదు, బ్లాక్ కలర్ వచ్చింది. దేనికి వచ్చింది అనుకున్నది చెప్పాను కదా, ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు అనమాట. ఫుడ్ కలర్ యాడ్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన ఉంటుంది. అది ఇది మన ఇంట్లో చేసుకునే కేఎఫ్సీ అనమాట. నెక్స్ట్ టైం హోటల్లో కేఎఫ్సీ కూడా చేద్దాం కదా. ఇంకాను ఈ ఒక 2 టైమ్స్ వేయచ్చు అనమాట. ఇంకోటి ఫాస్ట్గా వేసేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇవి కూడా ఫాస్ట్గా వేసేసుకుందాం మనం. ఓకే, మిగతా ఉన్నగా ఇంకో నెక్స్ట్ టైం వేసుకుందాం వాటికి. క్రిస్పీ కేఎఫ్సీ. ఇది కేఎఫ్సీ కాదమ్మా, ఎంబీసీ. నెక్స్ట్ ఎంబీకే వ్లాగ్స్ లాగానే ఎంబీసీ చికెన్ అనమాట. మిస్టర్ ఎంబీకే వ్లాగ్స్, అలాగే మిస్టర్ ఎంబీకే చికెన్. వెరైటీగా ఉంటుంది. మనం పెట్టే పేర్లు వేయనే సరే, మనం చేసేమంట వెరైటీగా ఉంటుంది, మనం పెట్టే పేర్లు వెరైటీగా ఉంటాయి. మన క్రిస్పీ అయితే కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది. మన హోమ్ మేడ్ కేఎఫ్సీ. నోరైతే ఊరిపోతుంది నాకు. ఇప్పుడు ఎలా ఉందో చూసి కొంచెం టమాటా సాసు,
కొంచెం మైనస్ సాస్ వేసుకుని అలా ముంచి ఆ, మ్మ్. ఏదేమైనా హోమ్ మేడ్ హోటల్లో టేస్ట్ అయితే అది టేస్ట్ అనిపించలేదు నాకు. టేస్ట్ మస్తు కుమ్మేసిందండి. అలాగే మీకు కూడా టేస్ట్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియో 10 మంది చూపించండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. గొప్ప రుచి, గొప్ప రుచి.